వెల్కమ్ టు సుమన్ టీవీ. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో ఉన్నాం మనం. ఒక కల్లు గీత కార్మికుడు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మనకు మన రోజు కష్టం చేసిన ఒక మాట వల్లే పోతూ నేను ఎందుకు మాట పడాలి, మనం చేసిన కష్టం మన కింద పెట్టిపోయినా కూడా వాళ్ళు వచ్చినా కూడా ఒక మాట ఎందుకు పడాలి. తీసుకెళ్ళడం వల్ల దొంగలు తక్కువయ్యారు. వచ్చేటోళ్ళు కూడా తాగినా కూడా మనకి ఏమంటో తెలిసిపోతుంది కదా, వాళ్ళు వచ్చి తాగిపోయారు మనకి ఏమంటో తెలిసిపోతుంది. తెలిసిపోయినా కూడా జరిగింది అని అన్నీ గుర్తు పెట్టుకోలేం కదా. ఒక మాట పడ్డది ఒక్కటే గుర్తుంటది, ఎందుకంటే వెల్కమ్ టు సుమన్ టీవీ. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో ఉన్నాం మనం. మోత్కూర్ మండలానికి సంబంధించి ఒక కల్లు గీత కార్మికుడు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అతనే అన్యపు శ్రవణ్ గౌడ్. చూస్తున్నాం, ఒక్కసారి మన కెమెరాలో చూసినట్లయితే ఈ యొక్క తాడి చెట్టుకు సీసీ కెమెరాను అమర్చాడు. మరి ఈ సీసీ కెమెరాను ఎందుకు అమర్చారని చెప్తే చాలా మంది ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం, ఒక అద్భుతంగా సీసీ కెమెరా కూడా సోలార్ సీసీ కెమెరా. ఒకసారి ఆ తాడి చెట్టును మనం పరిశీలించినట్లయితే సోలార్ సీసీ కెమెరాను అక్కడ అమర్చినటువంటి దృశ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి శ్రవణ్ గౌడ్కు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే తాడి చెట్టుకు సంబంధించి, ఎందుకంటే గీత కార్మికుడు చాలా కష్టపడి కళ్ళు గీస్తున్నటువంటి పరిస్థితి. మరి శ్రవణ్ గౌడ్ రోజువారీగా కళ్ళు గీస్తుంటాడు. మరి కళ్ళు గీసినటువంటి సందర్భంలో అతని యొక్క కళ్ళుకు సంబంధించి, అంటే అతని యొక్క తాడి చెట్టుకు సంబంధించి ఆ కుండల నుంచి కళ్ళను దొంగలిస్తున్నారట. రోజు కూడా అతను వచ్చి చూసే వరకు ఖాళీ కుండలు కనిపిస్తున్నాయి. ఒకసారి పైన తీస్తుంటే మరొకసారి కళ్ళు తీసినటువంటి కుండలను ఇక్కడ కింద పెట్టినప్పుడు కూడా తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. మరి ఏం ఆలోచన వచ్చిందేమో కానీ శ్రవణ్ గౌడ్కు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చి ఆ కళ్ళును ఎవరు ఎత్తుకోబోతున్నారు అనేది చూడడం కోసము ఈ సీసీ కెమెరా ఏర్పాటు చేసినట్టు. ఒకసారి శ్రవణ్ గౌడ్తో మాట్లాడదాం. శ్రవణ్ గౌడ్, అసలు ఆలోచన ఎట్లొచ్చింది? అసలు నీకు ఈ సీసీ కెమెరా ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఎందుకు అంటే రోజు కళ్ళు పోతుండేదా, ఎట్లా అసలు నీకు ఆలోచన ఏ విధంగా వచ్చింది? అసలు నాకు ఆలోచన ఎందుకు వచ్చిందంటే, బాయికాడ కళ్ళు గీస్తాం కదా, ఆడ పెట్టిపోయేది అనమాట. పెట్టిపోతే మనం వేటోళ్ళకి ఒప్పుకునేది, కళ్ళు పోస్తాను వేటోళ్ళకి ఒప్పుకునేది, ఆడ పెట్టిపోయేది. ఆడ పెట్టిపోవడం వల్ల వేటోళ్ళు వచ్చి తీసుకొని తాగిపోయేది అనమాట. మనం అలా చెప్తాం కదా, కొంచెం ఒకసారి వచ్చేటోళ్ళు టైంకి రారు, కొంచెం లేట్ అవుతుంది, ఇంకా ముందరైనా కూడా ఆడ పెట్టిపోతాం. ఆడుంది బాబాయ్ తాగిపోరు అని చెప్తే తాగిపోదు అనమాట. అట్లాంటి టైంలో ఆడ పెట్టిపోతే వేటోళ్ళు వచ్చి తాగిపోతారు. వీళ్ళు ఒప్పుకున్న వాళ్ళ కాడ మాటలు పోతున్నాయి. ఆ మాటలు పోయిన కారణం ఏంటంటే బావి కాడ ఈయనే పెడతాం కదా, వేకాడ తాడెక్కి వచ్చినా కూడా ఈయనే కళ్ళు పెట్టేది. ఎవరు రావాలని ఇడికే రావాలి, మా బావి కాడికి వచ్చి తాగిపోయేది. ఇట్లాంటి టైంలో చేసేప్పుడు ఒక రోజు 2-3 సార్లు ఇట్లా జరిగింది. జరుగుతుంది అమ్మ ఇట్లా పోతుంది ఆయన అనే తాటలో ఏం చేయాలి అర్థం కాక మా దోస్తు గారు అడితే, కెమెరా పెట్టుకో బాబాయ్ మంచిగా ఉంటది, సోలార్ సీసీ కెమెరా అంటాను. కరెంట్ లేదని చెప్పి సోలార్ పెట్టుకో మంచిగా ఉంటది, ఈ వచ్చే ప్రతి ఒక్కడు మనకు ఏమంటే నోటిఫికేషన్ వస్తుంది కదా. శ్రవణ్, ఎందుకు మరి ఈ సీసీ కెమెరా పెట్టుకున్న సందర్భంలో ఖర్చు అవుతుంది కదా, మరి సీసీ కెమెరా ఎంత అవుతుంది అనుకున్నావు? మరి ఎందుకంటే నీకు వచ్చే ఆదాయం తక్కువ ఉంటది కదా, మరి ఎంత ఖర్చుతో సీసీ కెమెరా పెట్టుకున్నావు? నేను అలా 12,000 ఖర్చుతో పెట్టుకున్నాను. 12,000 ఒక రోజు అయితమాగానే ఎప్పుడు ఒక బావి కాడ కూడా సెక్యూరిటీ కోసం వస్తది. దీని వల్ల ఇది కాకుండా కళ్ళు కూడా బావి కాడ దాని కూడా ఉంటది కదా. శ్రవణ్, అంటే ప్రధానంగా దేని గురించి అంటే మాట పోతుంది కదా నీకు, అంటే కళ్ళు నువ్వు ఇక్కడ చెప్తున్నావు ఏమని, ఇక్కడ కళ్ళు పెట్టినా అని నువ్వు అంటున్నావు. ఎవరికైతే మాట ఇస్తున్నావో వాళ్ళు వచ్చి చూసే వరకు కళ్ళు ఉండట్లేదు. అంటే కేవలం డబ్బులు కాకుండా మాట కూడా పోతుంది దానికోసం కొంచెం నువ్వు అదొకటి బాధపడ్డట్టు విషయం కదా. అంతేగా, ఇప్పుడు కళ్ళు ఇవాళ డబ్బులు అంటే ఇవాళ రేపు ఉండొచ్చు కానీ వాళ్ళు వచ్చి ఒక మాట అనిపోయారు అనుకో, మన రోజు కష్టం చేసిన ఒక మాట వల్లే పోతూ నేను ఎందుకు మాట పడాలి, మనం చేసిన కష్టం మన కింద పెట్టిపోయినా కూడా వాళ్ళు వచ్చినా కూడా ఒక మాట ఎందుకు పడాలి. మొత్తం శ్రవణ్, మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి చూసురా? మొత్తం ఈ బావి దగ్గర ఉన్నటువంటి చెట్లను మనం చూసినట్లయితే చాలా చెట్లు ఉన్నటువంటి పరిస్థితి. రోజు ఎంత కళ్ళు వస్తుంది, రోజు ఎంత మంది మీ దగ్గరికి వస్తుంటారు? మరి యొక్క సీసీ కెమెరా పెట్టినాక దొంగలు తక్కువయ్యారా? సీసీ కెమెరా వల్ల దొంగలు తక్కువయ్యారు. వచ్చేటోళ్ళు కూడా తాగినా కూడా మనకి ఏమంటో తెలిసిపోతుంది కదా, వాళ్ళు వచ్చి తాగిపోయారు మనకి ఏమంటో తెలిసిపోతుంది. తెలిసిపోయినా కూడా రేపు వచ్చి
ఫోన్ లో చూసుకోవచ్చు. ఫోన్ లో నోటిఫికేషన్ వస్తుంది మనకి ఎమ్మటే. ఫోన్ లో చూస్తావు. నోటిఫికేషన్ వస్తుంది ఎమ్మటే వస్తే వాళ్ళ మనకు ఇంట్లో ఉన్నా కూడా చూసుకోవచ్చు. ఇంట్లో వేరే ఊరికి పోయినా కూడా మన ఎమ్మటే నోటిఫికేషన్ వస్తున్నాయి కదా. ఎంత కళ్ళు వస్తుంది ఇప్పుడు? ఎంత కళ్ళు అంటే 10 బాటిల్ అవుతుంది. 10 బాటిల్ అంటే ఒక 4 బాటిల్ అమ్ముడు పోయిన మిల్లి వేటోలు వస్తారు, మనకి దూరంగా వెళ్ళి వస్తారు అనమాట, మన చుట్టుపక్కలకి వెళ్ళి నన్ను నమ్ముకొని వస్తారు కదా. వేట వాళ్ళని ఎందుకు మాట పోనీయొద్దు అనేసి పెట్టిపోదాం. వాళ్ళు కూడా ఒక్కోసారి ఛాన్స్ అలా వాళ్ళు కూడా తాగిపోయిన అట్లా కూడా వేటలు వచ్చి బాబాయ్ అలా కళ్ళు చెప్పిన బాబాయ్ లేదు అంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఒక 5-6 కిలోమీటర్లకు వెళ్ళి వస్తారు మన కోసం అని. ఇప్పటి వరకు ఎన్నిసార్లు కళ్ళును దొంగలించారు? మొత్తము ఎంత అంటే ఇప్పటి వరకు నువ్వు కళ్ళు పెట్టినటువంటి సందర్భంలో ఎన్నిసార్లు దొంగలించారు? ఎన్నిసార్లు మీరు వేరే వాళ్ళతో మాటలు పడ్డారు? ఎన్నిసార్లు చాలా సార్లు జరిగింది అని అన్ని గుర్తు పెట్టుకోలేం కదా. ఒక మాట పడ్డది ఒక్కటే గుర్తుంటది. ఎందుకంటే వాడు వచ్చి నీకోసం ఆడికెళ్ళి వచ్చినాం అనే అది ఒక్కటే ఉంటది, కానీ అన్నిసార్లు ఉండదు. వాడేమన్నా ఒక తిడితే ఒక భయం వస్తది, ఒక ఏముంటది ఇగో ఎందుకు ఏమన్నా చేసిన కష్టం అంతా ఆడ పెట్టి ఇంకోలతో మాట పడాల్సిన అవసరం ఏముంది. శ్రవణ్, ఇప్పుడు మీరు ఒక గౌడన్నగా, ఒక గీత కార్మికునిగా ఏ విధంగా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ సీసీ కెమెరా పెట్టినప్పుడు మిగతా గౌడ కార్మికులు ఏ విధంగా మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా ఇలాంటి సమస్యలు జిల్లాలో ఎదురైతున్నాయని చెప్తున్నారు. చాలా మంది అడిగితే కూడా ఈ కళ్ళు మీలాగానే కొంతమంది తీసి ఆడబెట్టినప్పుడు ఎత్తుకుపోయే సందర్భాలు కావచ్చు, చెట్లు ఎక్కి తీసుకుపోతున్న సందర్భాలు కావచ్చు. ఎందుకంటే కళ్ళు కూడా ఈ మధ్యలో చూస్తున్నాం చాలా రేటు కూడా ఎక్కువైంది కదా. మరి అట్లా దొంగలించగా మీకు ఎవరన్నా ఫోన్లు చేస్తారా? మాకు ఇంతవరకు అట్లా దొంగలించారని ఏం ఫోన్ చేయలేదు. ఇప్పుడు అలర్ట్ జరుగుతాయి, ఒక్కడ పెట్టిపోతే అలర్ట్ జరుగుతాయి, కానీ మనకు ఇక్కడ మా ఫ్రెండ్ మేము కాకుండా 4-5 వస్తారనమాట. మా ఓన్లీ మా గౌడ కార్మికులు వచ్చి ఇక్కడ సీసీ కెమెరా ఉంది కాబట్టి ఇక్కడ పెట్టిపోతే ఓల్గా అరే బాబాయ్ గిలో వేటోళ్ళు వస్తారు తాగి ఆడ వాళ్ళు వచ్చిపోతారు అంటే ఓకే వచ్చిపోతారు, లేకుంటే ఆడ అట్లుంటది అనమాట. అట్లున్నా కూడా ఏం కాదు మనకు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు చూసుకుంటూనే ఉంటావా? అంటే ఎప్పుడు కళ్ళు పెట్టిన తర్వాత చూసుకుంటావా? ఇట్లా ఎప్పటికప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తుంటాను. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తురేగా. ఇప్పుడు అది ఓలు వచ్చినా నువ్వు వచ్చినా నేను వచ్చినా ఎమ్మటే ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చింది. మన ఫోన్ జోలినప్పుడు ఎమ్మటే నోటిఫికేషన్ వస్తూనే ఉంటది ఆటోమేటిక్ గా. అట్లాంటి టైంలో ఆటోమేటిక్ జరుగుతూనే ఉంటది. ఇక మీ తోటి గీత కార్మికులకు ఎలాంటి సలహా ఇస్తున్నావు? ఎందుకంటే చాలా మంది నిన్ను మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న కళ్ళైనా మాట పోతున్న ఉద్దేశంతో, డబ్బుల గురించి కాదు, మాట పోతున్న ఉద్దేశంతో కదా. మీ తోటి మీ గీత కార్మికులకు ఎలాంటి సలహా ఇస్తున్నావు? ఎలాంటి సలహా అంటే ఆల్రెడీ మా దోస్తులందరూ మాక్సిమం ఎవరికైనా లేట్ అయింది అనుకో ఈయన పెట్టిపోతారు. ఎందుకు పెట్టిపోతారు అంటే ఆల్రెడీ డైలీ వచ్చి చూసుకుంటాం నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ కాడ కళ్ళు పోయినా కూడా వాళ్ళు వచ్చి రాలేదని నాకు ఫోన్ చేసి బాబాయ్ వాళ్ళు వచ్చిర్రా కళ్ళుకి వచ్చిర్రా రాలేదని నాకు ఫోన్ చేసి చెప్తారు. మా ఫ్రెండ్స్ వస్తారు, మీకు మాలాంటి వాళ్ళు 4-5 ఉంటాం. మీ గీత కార్మికులే మా బాయ్ చుట్టూ ఎక్కేటోళ్ళే. వాళ్ళ లేట్ కళ్ళు లేట్ అవుతారు, లేట్ ఉంటారు అనుకో ఇక్కడ పెట్టిపోయేది బాబాయ్ వాళ్ళు వస్తారు అంటే వాళ్ళు మాక్సిమం ఇవాళ రేపు ఫోన్లే కదా. ఫోన్ కలవకుంటే వాళ్ళు వచ్చినా కూడా కొందరు ఏం చేస్తారంటే కామెడీగా జోక్ గా రాలేదురా మేము రాగలేదు అని అంటారు. అదే మనం ఆల్రెడీ చూసినాం కాబట్టి మనం ఫోన్ చేసి అడగచ్చు. అట్లాంటివి జరుగుతున్నాయి. చూస్తున్నాం. అన్నెపు శ్రవణ్ గౌడ్ యొక్క ఆలోచన చాలా అద్భుతం. ఎందుకంటే డబ్బుల కోసం కాకుండా మాట పోతుంది, నేను కళ్ళు గీసుకొచ్చినటువంటి కళ్ళుని ఇక్కడ పెట్టినటువంటి సందర్భంలో దొంగలిస్తున్నారు. వాళ్ళకి ఎవరికైతే మాట ఇచ్చినా ఆ మాట ప్రకారం వారి కళ్ళు ఇవ్వనట్టు సందర్భంలో ఎవరో దొంగలించి తాగినప్పుడు వారితో మాట పడుతున్నారని ముఖ్య ఉద్దేశంతో ఈ సీసీ కెమెరాని ఏర్పాటు చేశాను. నిజంగా మరి గీత కార్మికులకైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు, ఒక మాట పడ్డప్పుడు దాని విలువైందో తెలుసు కాబట్టి డబ్బుల కోసం కాకుండా కేవలము మాట కోసము నేను ఈ యొక్క సీసీ కెమెరాని ఏర్పాటు చేసుకున్నానని చెప్తున్నారు. ఈ సీసీ కెమెరా పెట్టి నుంచి నాకు అద్భుతంగా ఫోన్ లో నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఫోన్ లో ఎప్పటికప్పుడు కూడా చూసుకుంటాను. ఆ చూసుకున్నటువంటి సందర్భంలో ఎవరు తాగిపోయారు, ఎవరు వెళ్ళారు అనేది కూడా క్లియర్ గా నాకు కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక నాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పి అన్నెపు శ్రవణ్ గౌడ్ మనతో చెప్తున్నారు. అన్నెపు శ్రవణ్ గౌడ్ చాలా యువకుడు, ఎందుకంటే ఉత్సాహవంతుడు. ఎప్పటికప్పుడు కూడా కళ్ళు గీసినటువంటి సందర్భంలో చాలా మంది మనం చూస్తున్నాం. ఇక్కడ కళ్ళు పోసే సందర్భంలో అందరిని కూడా నవ్విస్తూ పలకరిస్తున్నటువంటి వ్యక్తి. మరి అన్నెపు శ్రవణ్ గౌడ్ కు వచ్చినటువంటి ఆలోచన మాత్రము ఒక అమృతం అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా గురునాథ్ తో శరత్, మోత్కూర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో ఉన్నాం మనం. ఒక కళ్ళు గీత కార్మికుడు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మనకు మన రోజు కష్టం చేసిన ఒక మాట వల్లే వాళ్ళతో నేను ఎందుకు మాట పడాలి? మనం చేసిన కష్టం వాళ్ళ కింద పెట్టిపోయినా కూడా వాళ్ళు వచ్చినా కూడా ఒక మాట ఎందుకు పడాలి?
తీసుకెళ్ళడం వల్ల దొంగలు తక్కువయ్యారు. వచ్చేటోళ్ళు కూడా తాగినా కూడా మనకి ఏమో తెలిసిపోతుంది కదా, ఊళ్ళో వచ్చి తాగిపోయారు మనకి ఏమో తెలిసిపోతుంది. తెలిసిపోయినా కూడా జరిగింది అది అంటే గుర్తు పెట్టుకోలేం కదా. ఒక మాట పడ్డది ఒక్కటే గుర్తుంటది, ఎందుకంటే